పండగకు తీస్తే ఇప్పుడు ఈస్టర్ ఉంది. కొందరు ఈస్టర్ వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరు? ఏ క్రైస్తవులు వీళ్ళు? ఏ క్రైస్తవులు? పండగ క్రైస్తవులు వీళ్ళు. దేవునికి బిడ్డలు కాదు, దేవుని యందు మరి ఆసక్తి కలిగిన వారు కాదు, దేవుని మందిరమందు ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు, దేవుని వాక్యమందు ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు. వీరు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారంటే పండగ యందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ రోజు ప్రియులారా శుభ్రంగా రెడీ అయ్యి ఇంట్లో ఉన్న ఆ బైబిల్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా తెరవరు వీరు. ఇక్కడికి వచ్చినాక కూడా తెరవరు. మళ్ళీ ఎట్లా తీసుకొస్తారు అట్లాగే ఆ జిబ్బు కూడా ఓపెన్ చేయకుండా, ఈ బైబిల్కు ఉన్నటువంటి ఈ జిబ్బును లేదా బైబిల్ను అసలు ఓపెన్ చేయకుండా తిరిగి తీసుకెళ్ళి అదే భద్రంగా మళ్ళీ అక్కడే పెడతారు. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? మళ్ళీ దాన్ని ఎప్పుడు తీస్తారు వీళ్ళంటే 12వ నెలలు మనకేమొస్తుంది? క్రిస్మస్. మళ్ళీ క్రిస్మస్ రోజు మళ్ళీ ఆ బైబిల్ని తీసుకొస్తారు. వీళ్ళలో దేని పట్ల ఆసక్తి లేదంటే మొదటిగా దేవుని పట్ల ఆసక్తి లేదు, మందిరము పట్ల ఆసక్తి లేదు, వాక్యము పట్ల కూడా ఆసక్తి లేదు. కానీ వీరు గనులై ఉన్నారని తెలియపరుస్తున్నారు. వీరు ఎందుకు ఇంత గనులుగా ఉన్నారు? దెసలోనికలో ఉన్న సంఘములో కంటే కూడా వీరు గనులుగా ఉన్నారని ఎందుకు ఎంచబడుతూ ఉన్నారంటే వీరు వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ వాక్యమును ప్రతి దినము కూడా చదువుతూ ఉన్నారు. చదివినటువంటి ఈ వాక్యమును నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఈ నెమరు వేసుకున్నటువంటి ఈ వాక్యం పట్ల తమ జీవితమును మలుచుకుంటూ ఉన్నారు. తమ జీవితములను సరిదిద్దుకుంటూ ఉన్నారు. తమలో ఉన్నటువంటి దోషమును తొలగించుకుంటూ ఉన్నారు. వాక్యము చేత దేవుడు ఏది గద్దించినా ఆ గద్దింపుకు లోబడి నాలో ఉన్న పాపమును నేను తీసివేసుకుంటున్నాను ప్రభు అంటూ ప్రభు దగ్గర వారు విన్నపించుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, వీరు ప్రతిదినం ఏం చేస్తున్నారు? లేఖనములను పరిశోధించుచు వచ్చారు. ప్రతి దినము కూడా ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చదివేవారముగా ఉండాలి. ప్రతి దినము కూడా దేవుని